నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైసీపీ అధినేత జగన్ గారు తన పార్టీ నాయకుడికి నైతికంగా అండగా నిలిచే ప్రయత్నం చేశారు. నిన్న శ్రీకాకుళం వెళ్ళి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించారు. చాలా పెద్ద ఎత్తున జనసందోహంతో అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. సో ఆయన ప్రధానంగా చేస్తున్న విమర్శ ఏంటంటే, ఆ పిల్లవాడు ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో, సో అతను అప్పుడు ఇమీడియట్గానే 108కి కాల్ చేశాడు. అతనికి ఆ ఉద్దేశం లేదు. ఆ మర్డర్ చేశాడు అనే నెపాన్ని ఎలా వేస్తారు ఒక చిన్నపిల్లోడు? తర్వాత అదేదైనా యాక్సిడెంట్ కేసు కింద పెట్టొచ్చు, కానీ మర్డర్ ఎలా అవుతుంది అది? ప్లస్ చనిపోయిన వ్యక్తి కూడా ఒక సాధారణ వ్యక్తి, చంపాలనుకునే ఇంటెన్షన్స్ ఏమి ఉండవు అనే పద్ధతిలో మాట్లాడారు. సో తన పార్టీ నేతకి ఇట్లా అండగా నిలబడటాన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన వైజాగ్ వెళ్ళింది 11 గంటలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రిజన్కి వెళ్ళడానికి ఒక గంట, మ్యాక్సిమం గంటన్నర పట్టు ఉండాలి. 12:30కి వెళ్ళి ఆయన ములాఖాత్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన జనంతో ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుండేది. కానీ ఆయన 11ంటికి అక్కడ ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి జైలుకి చేరటానికి సాయంత్రం 6 అయిపోయింది. 5ంటికి క్లోజ్ అవుతుంది ములాఖాత్. సో ఆయన కలవలేదు. ఆయన కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలే. దానివలన ఏం జరిగింది, మీరు ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని జరగల. పోనీ మీరు రోడ్ షోలో ఏదైనా ప్రోగ్రాం తీసుకుని వెళ్ళారా? ఇప్పుడు యాక్సిడెంటా కాదా, గొడవ ఏమిటి, ఆయన ఎందుకు లోపల వేశారు, దానికి సంబంధించిన లీగల్ గొడవ లాయర్లు చూసుకుంటారు. ఓవరాల్గా జరిగిన సన్నివేశం మీద మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూడా కూర్చుని మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడచ్చు. తాడేపల్లి ప్యాలెస్ అనేది కరెక్ట్ కాదు, కానీ తాడేపల్లిలో వారి పార్టీ కార్యాలయంలో కూర్చుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడచ్చు. అంటే 3 ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో. 3 ఇన్సిడెంట్లు, ఒకటి అప్పలరాజుది అయితే, రెండోది జోగి రమేష్ది. తర్వాత అదే శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం గారి పిల్లల తాలూకా పంచాయతీ ఒకటి ఉంది, ఒక భూమి కబ్జాకి సంబంధించిన వ్యవహారం. అయితే వీటన్నిటికీ కలిపి, అంటే ఎవరైనా ఆయనే అన్నట్టుగా యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, దాన్ని ఇష్యూ చేయకండి అని చేయాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ దీనికోసం దాడులు చేస్తున్నారు అనేది తను మాట్లాడదలుచుకున్న అంశం. కానీ అక్కడ పర్సనల్ లెవెల్లో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్, ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారంలో ఆ కోడలు గారు మాట్లాడుతున్నారు. అంటే కుటుంబంలోకి జ్వరబడి చీలికలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి గొడవ చేస్తున్నారు అనే స్టాండ్ తీసుకుని వెళ్ళి గొడవ పడాలి అక్కడ. అందుకని నేనేమంటానంటే, వీటిని వాళ్ళకు వదిలిపెట్టేసి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు మాట్లాడండి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఆయన్ని కలవాలి, అప్పలరాజుని. ఎందుకు కలవలేదు అంటే, మీకోసం ఆర్గనైజ్ చేశారు, జనాల్ని ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాంలో నుంచి మీరు కొనసాగాల్సిన అవసరం మీకు పడింది. ఇలాంటివి పెట్టుకోకండి. ఇవన్నీ జనం చూసేసారు, అయిపోయింది స్టోరీ. మీరు పార్టీ కార్యాలయంలో కూర్చోవాలి. ఏ ఊరన్నా వెడితే మీ పని అయిపోయిన తర్వాత ముందు ఏ పని మీద వెళ్ళారో ఆ పని కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో మీరు కూర్చుంటే ప్రజలు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోగలిగి ఉండాలి. చెప్పుకున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల సమస్యలన్నింటినీ మీరు తీసుకొని అడ్రస్ చేస్తూ అక్కడే మాట్లాడి పార్టీ క్యాడర్కి ఒక ప్రోగ్రాం ఇచ్చి, ఇదిగో ఇన్ని సమస్యలు చెప్తున్నారా, మీరు ఇప్పటిదాకా ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదు, కాబట్టి రేపటి నుంచి దీనికి సంబంధించి కార్యక్రమం ఇది, ఈ పద్ధతిలో మీరు చేయండి, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను, ఈ పద్ధతిలో పెడితే ఆయన పార్టీ స్ట్రెంగ్థన్ అవుతుంది. కానీ రోడ్ షోల వలన పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. రెండోది ట్రాఫిక్ జాము, ట్రాఫిక్కి సంబంధించి జనాలు సఫర్ అయి ఉంటారు కొంతమంది.
రెండోది ఈ మొబిలైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా పనులు మాన్పించి పట్టుకొచ్చి ఉంటారు జనాల్ని. నేతలకు ఒక పెద్ద పని అది. అదే ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ అయిపోయినాయి, జనం చూసేశారు. మీరు కొంచెం ఇన్నోవేటివ్గా వెళ్ళాలి. ఓకే, ఇన్నోవేటివ్గా వెళ్ళి మీరు స్ట్రైట్ ఆయన్ని కలిసి ఆయనకు భరోసా ఇచ్చి ఉండేవారు. లేదు ఆయన ఇంకేదైనా కొత్త విషయాలు చెప్పేవాడు. లోకల్ పార్టీ యూనిట్స్ని యాక్టివేట్ చేయటం అనే నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం జరగట్లేదు. తెలుగుదేశంలోనూ ఉండదు అది, వైసీపీలో కూడా అలాంటిది చేయటం లేదు. ఎంతసేపు జనాల్ని మొబిలైజ్ చేయడానికి వాడుతున్నారు తప్ప అలా కాకుండా రూట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు కృష్ణలంక గొడవ ఉంది, కృష్ణలంకలో జరుగుతున్న వ్యవహారం మీద సీరియస్గా ఒక ప్రోగ్రాం పెట్టుకోవచ్చు ఆయన. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్కో లేకపోతే హోమ్ మినిస్టర్ గారి దగ్గరకో క్యాడర్ని పంపించి ప్రభుత్వం ఆ గాదె సాయికృష్ణ ఎపిసోడ్లో ఎందుకు ఒక ప్రకటన చెయ్యదు, సిఐ గారు గందరగోళంగా మారుతున్నాడు, ఆ తల్లి గందరగోళంగా మాట్లాడుతోంది, లాయర్ ఇంకోలా మాట్లాడుతున్నారు, ఏమిటి జరుగుతోంది ఈ కేసులో అనేది ఒక అధికారిక ప్రకటన ఇచ్చేలాగా ఒత్తిడి ఎందుకు చేయటం లేదు పొలిటికల్గా అనేది ప్రశ్న. ఇలాంటివి 100 ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాడు ఆయన, ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ మనకి కనిపించేవే ఉన్నాయి. నీటి కరువు ఉంది అక్కడ, దాని మీద మాట్లాడి ఉండాలి, దాని మీద జనాల్ని మోటివేట్ చేసి ఉండాలి. అక్కడ మీరు అది పట్టుకొస్తున్నారు గూగుల్ డేటా సెంటర్, అది నీళ్లు తాగేస్తుంది, దానికి మంచి నీళ్లు కావాలి, ఆ మంచినీళ్ళు మొత్తం దీనికి కేటాయిస్తే విశాఖపట్నానికి ఏం పోస్తారు, వీళ్ళు చూపిస్తున్నటువంటి దానికి అమెరికాలో కూడా ఇలాంటి వాటిని సస్టైన్ చేయలేక ఇక్కడ ఇలాంటి ఏరియాలకు తోసేస్తున్నారు వాళ్ళు. అందుకని ఇలాంటివి కొంచెం జనాలకు వివరించి అవేర్నెస్ తీసుకొచ్చి, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు దానికి సంబంధించిన భూసేకరణ, ఆ భూసేకరణ వలన సఫర్ అయినటువంటి వాళ్ళు, భూములు కోల్పోయి రేపో ఎల్లుండో ముష్టివాళ్ళుగా మారబోతున్న వాళ్ళు, ఈ ఇష్యూస్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి గొడవ చేసుకుంటే అక్కడ బాగుండేది. ఇంకా జనాలతో కనెక్ట్ అయితే చాలా విషయాలు వచ్చి ఉండేవి ఆయనకి. అందుకని అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమంలోకి జగన్ గారు ఎడితే బాగుంటుంది. కానీ నిజానికి ఆయన ప్రిజన్కి వెళ్ళి పరామర్శించడం అనేది మంచి ఆలోచనే. అయితే ఏ సందర్భంలో అది వర్కౌట్ అవుతుందంటే, అక్కడ ఏదైనా ఇష్యూ పబ్లిక్ ఇష్యూలో అనుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు అనుకోండి, లేదు అనుకునే కాన్షియస్గానే గవర్నమెంట్ ఇరికిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న అంబటి రాంబాబుని ఇరికించటమే, ఏది ఆ ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఆయన వద్దని చెప్పాడు. ఇన్ రిటర్న్ ఆయన వీలునామాలో రాసుకున్నాడు, నాకు అధికారిక లాంఛనాలు ఇలాంటివి వద్దు, ఈ ప్రభుత్వం నా డిమాండ్లు ఏ రోజున పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే గౌరవ వందనం నాకు అక్కర్లేదు అని రాశాడు ఆయన. రాసినప్పుడు వద్దు, ఆయన ఇన్ రిటర్న్ ఉంది బాబు, మీరు బయటికి వెళ్ళి వాయించుకోండి అని చెప్పి ఉండాలి. చెప్పి కొంచెం అలా చెయ్యేశాడు ఆయన. దాన్ని లీడ్ తీసుకుని వీళ్ళు కేసు పెట్టారు. దాని మీద మీరు గొడవ చేయండి, తప్పులేదు. కానీ ఇది పర్సనల్ గొడవలలోకి పార్టీ ఇన్వాల్వ్ అవడం అనేది ఇబ్బంది. ఇదే దీంతో రేపు జోగి రమేష్ గారి ఎపిసోడ్లో వెళ్ళారనుకోండి, అది రకరకాలుగా ప్రచారం చేస్తారు వాళ్ళు. అవతల వాళ్ళకి ప్రచారం చేయటానికి కంటెంట్ జనరేట్ చేయటం అనే పని మానేయాలి ముందు ఈయన. ఇప్పుడు నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా హ్యాండిల్స్ అన్నీ గగ్గోలు పెడుతున్నది ఏంటంటే, ఈయనకి 5 గంటలు ఎందుకు పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళటానికి అనే దాని మీద రకరకాల కథనాలు వండుతున్నారు. బడ్జెట్ ఎంత అయి ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి, మరి ఆయన కలవకుండానే వెనక్కి వచ్చేసాడు. నైట్ అక్కడే పడుకుని పొద్దున్నే కలిసి ఉండాలి కదా, కలవటం కోసం వెళ్ళినోడు. అంతకు మించి ఇక్కడికి వచ్చి చేసే పనే ఉంది. వైజాగ్లో ఏదన్నా ఒక గెస్ట్ హౌస్ లేకపోతే వారి పార్టీ కార్యాలయంలోనూ ఎక్కడో పడుకుని రావాలి కదా పొద్దున్నే. అంత బాధ్యత ఉన్నవాడైతే ఎందుకు రాలేదు? ఈ గోలంతా అయిపోయాక రోడ్ షో చేయడానికి వచ్చాడా, పరామర్శించడానికి వచ్చాడా, ఇలా 100 కథలు వేస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్కి కంటెంట్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రాం నుంచి ముందు బయటకు రావాలి ఆయన. ఇది లేకపోయినా చేస్తారు వాళ్ళు.
కానీ జనాన్ని తమ వైపు తిప్పుకోవటానికి దీనిలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి, అలాంటివి ఉండకూడదు. జగన్ ఇక్కడికి వెళ్ళిన పర్పస్ ఆయన అధికార పక్షం యొక్క కక్ష సాధింపు చర్యల్ని ఎస్టాబ్లిష్ చేయడం అని మనకు క్లియర్గా అర్థమైంది. అంతవరకు ఆయన సక్సెస్ సాధించాడా? ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కానీ? అదేనండి నేను అనేది, అది ఇక్కడే చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన కలవకుండా బయట నిలబడి మాట్లాడి వచ్చేసాడు. ఆయన కలవటం కోసం వెళ్ళింది ఆయనకి భరోసా కల్పించడానికి. ఆ భరోసా కల్పించే కార్యక్రమం జరగలేదు. అక్కడ భరోసా కల్పించడం అంటే ఇన్ ది సెన్స్ ఆయన బయట మాట్లాడాడు. ఈ మాట్లాడింది తాడేపల్లిలో కూడా మాట్లాడొచ్చు ఆయన. అంటే తాడేపల్లిలో మాట్లాడుంటే ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉండదు, చిన్నపిల్లలే వాళ్ళు కూడా, వాళ్ళకి కొంత భరోసా ఇవ్వటం కానీ, లేదంటే ఇంత మొబిలైజేషన్ అనేది కూడా కొంత అప్పలరాజు కుటుంబానికి కొంత భరోసా ఇస్తుంది కదా. పార్టీ మొత్తం మనతో ఉంది, మన్ని పట్టించుకుంటోంది, ఆ భరోసా ఇవ్వచ్చండి. అది కాదు ఇష్యూ. అంటే ఇంత సెటప్ చేసినప్పుడు మీరు ఒక గంట ముందు వచ్చినా కలిసి ఉండేవాడు. ఆ కలవటం అనే దాని మీద కేంద్రీకరణ జరగల. అందుకని అంటే ఆయన ధోరణిలో ఆయన ఉంటున్నాడు కానీ దాని నుంచి బయటకు రావడం లేదు. అది కక్ష సాధింపు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా పార్టీలుగా బిహేవ్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్గా లేరు. చాలా ఓపెన్గానే కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి అక్కడ. జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయటం ఏముంది, మామూలుగానే మాట్లాడచ్చు. ఈ స్థాయిలో జనం రావటం అంటే పూర్తిగా ఆర్గనైజ్ చేయటం వల్లే సాధ్యమైందంటారా, లేదంటే కొంత ఉత్తరాంధ్రలో కొంత జగన్కి ఏదైనా గ్రౌండ్ బిల్డ్ అవుతుందా అన్రెస్ట్ వల్ల? అంటే అన్రెస్ట్ ఉన్న మాట నిజమే, కానీ ఆ అన్రెస్ట్ని మీరు ఎలా మీ వైపుకి తీసుకోవాలంటే నేను ఇందాకే చెప్పాను, ముందుగా ప్రకటించి ఒకరోజు ముందు జగన్ గారు వస్తున్నారు, ఆయన బలానా చోట ఉంటారు, బలానా చోట స్టే చేస్తాడు ఆయన, ఈరోజు ఉదయం అక్కడ ప్రిజన్కి వెళ్తారు, ప్రిజన్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు ఏవైనా సమస్యలు చెప్పుకోగలిగిన దలుచుకున్న వాళ్ళు, ఆయన దృష్టికి ఏదైనా ఇష్యూస్ తీసుకురాదలుచుకున్న వారు వారిని బలానా చోట కలవచ్చు అని ముందే ప్రచారం చేసి మీరు వెళ్ళి పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఇంకేదన్నా గెస్ట్ హౌస్లో మీరు క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టి ఒకరోజు స్టే చేస్తే ఈ రోడ్డు షో కంటే ఎక్కువ ఎఫెక్ట్గా మీ దగ్గరికి ఇష్యూస్ వచ్చిండేవి. వాటి ఆధారంగా మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చుంటే అది నిర్మాణంలోకి వెళ్ళేది. అలా మీరు ప్రజలలో ఉన్న అన్రెస్ట్ని ఆర్గనైజ్ చేసి మీ వైపు నడిపించుకోవాలి. అలా కాకుండా ఎవరినో జనాలని మొబిలైజ్ చేయండి బాగోదు అని చెప్పి వాళ్ళు జనాలని తీసుకొచ్చి ఈ తీసుకొచ్చిన జనాల్లో నుంచి విపక్షానికి, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి సమాచారం వెళ్ళి వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చి తెచ్చారట అని మాట్లాడి ఎందుకు వచ్చిన గోల ఇదంతా. విషయానికి ఒక కన్ఫైన్ అయి ఉంటే అంతే, విషయానికి కన్ఫైన్ అవ్వాలి, జనంతో కాంటాక్ట్లో ఉండాలి, జనంతో కాంటాక్ట్లో ఉండాలి. జనం ఏ సమస్య అయినా వచ్చి మీతో చెప్పుకోగలిగిన పరిస్థితి ఉండాలి. మీరు వెంటనే వాళ్ళకి ప్రోగ్రామ్ ఇవ్వగలిగి ఉండాలి. మాస్ మొబిలైజేషన్ ఇవన్నీ సాధ్యం కాదు, అంటే ఇండివిజువల్ గా మాట్లాడుతాం కుదరదు, కుదరదు. అందుకని మీరు స్పెసిఫిక్ గా ఉండాలి. ఉంటే ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు, ఏదో ప్రోగ్రాంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ ర్యాలీలు ఇలాంటివి. ఇప్పుడు ఏమవుతోంది, ఈయన ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా లేకుండా ర్యాలీ చేశాడు. 5 గంటలు అక్కడ నుంచి చేసేటప్పుడు పర్మిషన్ అడుగుంటే మేము ఇంకో పద్ధతిలో చేసేవాళ్ళం కదా అని వాళ్ళకి ఎందుకు మాట్లాడే అవకాశం కల్పించాలని మీరు